ఇది టికెట్ రేట్ల మీద పడిన ఫస్ట్ కేసు ఇదే కాబట్టి వాళ్ళకి ఇప్పుడు ఆంధ్రాలో అయితే కల్కి మీద వేశారు, దేవరా మీద వేశారు, అదే విధంగా ఇప్పుడు ఈ సినిమా మీద కూడా వేశారు. కాబట్టి ఈ 3 వేశారు కాబట్టి జడ్జి గారు ఫస్టే ఈ కేసు ఇదే కదా కేసు అని చెప్పి చూడగానే కూడా ఈ రోజు మాట్లాడడం జరిగింది బెంచ్ మీద. కాబట్టి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కి దీనిపైన ఒక ఐడియా ఉంది. ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు, శాంతి భద్రతలకు ఏ విధంగా విఘాతం కలిగేదానికి అవకాశం ఉంటుంది, ఎక్స్ట్రా బెనిఫిట్ షోల వల్ల రాంగ్ టైంలో సినిమాలు ఉన్న కారణంగా క్యాన్సర్లు కొట్టుకుంటారా, ఒక పక్కేమో చిరంజీవి అభిమానులు మెగా అభిమానులు సినిమా చూడకూడదు అని అంటారు, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారేమో డైరెక్ట్ గా ఒక సమాజ సేవ దృక్పథంతో ఇది అటవిక సంపదను దోపిడీ చేసే విధానాలకు సంబంధించిన సినిమాలు రాకూడదు అని అంటారు. ఇవన్నీ ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఇది సామాజిక స్పృహతో చూసే జనాలు కొంతమంది ఉన్నప్పుడు ఈ విధంగా రేట్లు పెంచడం, ప్యాన్ ఇండియా దేశమంతా రిలీజ్ అవుతుంది, పాట్నాలో మాకు ఇంతమంది వచ్చారు జనాలు, చెన్నైలో ఇంతమంది వచ్చారు, అక్కడ ఇంతమంది వచ్చారు, ఇక్కడ ఇంతమంది వచ్చారు అని చెప్తున్నారు కదా. అంతా దేశమంతా మీకు జనాలు ఉన్నప్పుడు దీనికి ఎందుకు రేట్లు పెంచుకునే దానికి అడుగుతున్నారు మీరు? దేశం అంతా మీరు జనాలు ఉన్నప్పుడు ఈ రేట్లు పెంచుకునే వ్యవహారాన్ని అడగకూడదు, ఖచ్చితంగా అడగకూడదు. మనం ఇంకా తెలుగు వాళ్ళగా పుట్టాం కాబట్టి, తెలుగు నటులుగా ఉన్నాం కాబట్టి తెలుగు వాళ్ళకి తక్కువ ధరలకు చూపించాలి కానీ సినిమా మీరు ఎక్కువ ధరలకు సినిమాని తెలుగు ధరలో చూపించడం, ఇతర రాష్ట్రాల్లో తక్కువ ధరలు చూపించడం, ఇవన్నీ ఏంటంటే బెనిఫిట్ షోలు అని అంటున్నారండి. ఈ బెనిఫిట్ షో నేపథ్యంలో జరిగే ఏంటంటే బెనిఫిట్ షో అంటే ఎవరి బెనిఫిట్ కోసం మీరు షో చేస్తున్నారు? ఆంధ్రాలో ప్రీమియర్ షో అన్నారు. ప్రీమియర్ షో అంటే బేసిక్ గా ఏంటంటే ఇంతకుముందు విఐపీలందరినీ పిలిచి పెద్ద వాళ్ళు సినిమా చూడాలని ఉత్సాహం ఉన్న వాళ్ళందరినీ పిలిచి వేసేది ప్రీమియర్ షో. అది కాకుండా ఈ విధంగా చేస్తున్నారు. దీంట్లో చాలా గందరగోళమైన పరిస్థితులు ఉన్నాయన్నమాట. ప్రస్తుతం జనం దీంట్లో ప్రతి జిల్లాలో జనాలు కూడా మేము సినిమా చూడమని, ఇప్పుడు మీరు కావాలంటే కింద యూట్యూబ్ లో కూడా అందరు కూడా మేము బ్యాన్ చేస్తున్నాము, ఈ సినిమాని చూడటం లేదు, రేట్లు తగ్గినప్పుడే చూస్తాము, కొంతమంది ఓటీటీలో చూస్తాము. కానీ ఫ్యాన్స్ ఆగరు కదా కేతిరెడ్డి గారు, వాళ్ళు ఏదో ఒకలాగా ఎంత టికెట్ పెరిగినా చూస్తారు. ఇంకొకటి ఇప్పుడు ఇంత రేట్స్ పెంచేసి నెక్స్ట్ ఇన్ని కలెక్షన్స్ వచ్చాయని చెప్పుకుంటారు. సో అదెంత వరకు కరెక్ట్? అది కరెక్ట్ కాదండి, అది గ్రాస్ కలెక్షన్. అది ఇప్పుడు మొదటి రోజు 100 కోట్ల టికెట్లు అమ్ముడు పోయినాయి బుక్ మై షోలో వాటిల్లో అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు అది గ్రాస్ అన్నమాట. గ్రాస్ అంటే దాని తర్వాత చాలా ఉంటుంది. ఒక గ్రాస్ అనేది ఇంత అని వచ్చిన తర్వాత జిఎస్టీ ఉంటుంది, దాంట్లో మైనస్ జిఎస్టీ ఉంటుంది, దాని తర్వాత మళ్ళా థియేటర్ రెంట్ ఉంటుంది, తర్వాత వచ్చేసి పర్సంటేజ్ డిస్ట్రిబ్యూటర్ పర్సంటేజ్ ఉంటుంది. ఇవన్నీ తీస్తే దానికి వాళ్ళకి వచ్చేసి 50%. ఇవన్నీ ఏంటంటే సినిమాలో వచ్చి అంత ఎక్కువ వచ్చేసింది, ఇంత ఎక్కువ వచ్చేసింది అని చెప్పుకుంటారే గానీ అంత రావండి, అంత కలెక్షన్స్ రావు. ఇవన్నీ ఉత్త అబద్ధ మాటలు అనమాట. ఎందుకంటే కలెక్షన్ ఎక్కువ వచ్చిందని చెప్పి అదొక క్రేజ్ సృష్టించుకునే దానికోసం, సినిమాని చూడని వాడిని చూసేదానికి మభ్య పెట్టే దానికోసం చేసే ప్రయత్నాల్లో ఇది ఒక భాగం మాత్రమే. ఇప్పుడు చాలా మంది చెప్తుంటారు మాకు ఇంత లాస్ వచ్చింది అంత లాస్ వచ్చింది అని తర్వాత చెప్తుంటారు. ఇవన్నీ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ ఈడీ ఇవన్నీ ఇంత లాభం వచ్చింది అని చెప్తున్నారు కదా. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఈడీ, జిఎస్టీ ఇప్పుడు ఇది 3 సంవత్సరాల నుంచి సినిమా తీశారు. ఈ 3 సంవత్సరాల నుంచి ఏ రకంగా వర్కర్స్ కు పే చేసిన దాంట్లో జిఎస్టీ ఎంత కట్ అయింది, ఏంటి, ఎంత కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అయింది, దీనికి మనీ ఎక్కడి నుంచి పుల్ అయింది, ఏమన్నా పొలిటీషియన్స్ ఇన్వాల్వ్మెంట్ ఉందా, ఎవరన్నా ఇన్వాల్వ్మెంట్ ఉండి పబ్లిక్ ఏమైనా ఇచ్చారా? ఇదే కిట్పోకో అంటే డబ్బులు ఇచ్చుంటారు కాబట్టి రేట్లు పెంచుకునే దానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది ఇవన్నీ కూడా సమగ్ర దర్యాప్తు అనేది జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకుంటుందంటే ఈడీ దీంట్లో ఇన్వాల్వ్ కావాలి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ కావాలి, జిఎస్టీ ఈ రోజు చేసిన కేసులో వాళ్ళందరూ కూడా ఒక పార్టీలు అండి. అల్లు అర్జున్ కూడా నువ్వు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నావు, బయట 300 కోట్లు చెప్తున్నారు కాబట్టి నువ్వు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నావు ఇప్పుడు దాకా అని చెప్పి అతను కూడా ఒక పార్టీగా ఉన్నాడు. అదేవిధంగా రష్మిక మందన కూడా ఒక పార్టీగా ఉంది, ఆ అమ్మాయి ఎంత తీసుకుందని తెలిసే దానికోసం. అదేవిధంగా శ్రీలీల కూడా, వీళ్ళందరూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో గతంలో ఒక రూల్ ఉందండి. ఆ రూల్ ఏంటంటే 100 కోట్లు ఖర్చు పెట్టాలి సినిమాకి. డైరెక్టర్, హీరో హీరోయిన్,
రెమ్యూనరేషన్ కాకుండా 100 కోట్లు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ చేయాలి, 20% షూటింగ్ అక్కడ చెయ్యాలనేది ఒక జీవో ఉంది. ఆ జీవో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తీసుకొచ్చింది జీవో. ఇవన్నీ లేకుండానే ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా షూటింగ్ చేయకుండా చేయడము, రేట్ల ఎన్హాన్స్మెంట్ ఎప్పుడు ఇస్తామంటే ఇవన్నీ మీరు చేసినప్పుడు ఇస్తామని చెప్పేది ఆ జీవోలో స్పష్టంగా ఉంది. ఆ జీవోను కూడా ఈ రోజు కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. మాకు తెలిసి దీంట్లో ఆంధ్రప్రదేశ్ కోర్టులో మాత్రం దీన్ని తగ్గిస్తారు, డేట్ తగ్గిస్తారని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. 5 గంటల లోపల ఆర్డర్ వస్తుంది. తప్పకుండా ఈ ఆర్డర్ ఖచ్చితంగా తెలంగాణ కోర్టులో కాకుండా అక్కడ ఈ ఆర్డర్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది. డేట్ తగ్గించే ఇది వస్తుంది. ఫ్యాన్స్ అంటారా, ఇంకా ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ ఇన్ని రోజుల మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఒకటే అని చెప్పి అనేది ఉంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి రేట్లు పెంచేదానికి కూర్చున్నారు అని అంటే ఆయన ఆ టైప్ కాదు, ఆ టైప్ లో ఇన్వాల్వ్ కారు. ఆయన సొంత సినిమాకే ఇన్వాల్వ్ కాదు. పోయినసారి భీమ్లా నాయక్ ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా ఎంతెంత రేట్లు అమ్ముకుంటారు, అది వాళ్ళ ఉద్దేశం, వాళ్ళ బడ్జెట్, వాళ్ళ వ్యవహారం అని అంటాడు. దీంట్లో ఏంటంటే అన్స్టాపబుల్ అనేది ఆహా అనే ఛానల్లో వచ్చింది కదా. ఆ ఆహా ఛానల్లో ఈ అల్లు అరవింద్ గారు ఒక పార్ట్నర్ కాబట్టి బాలకృష్ణ గారు అయితే ఇదే విధంగా చంద్రబాబు నాయుడు గారితో నేరుగా మాట్లాడి చేసుకున్నారని చెప్పొచ్చు. కానీ పవన్ కళ్యాణ్ పాత్ర అనేది ఉండదు దీంట్లో, తప్పకుండా ఉండదు. ఆయన అట్లా అడుగులు వేయడు అని కూడా చెప్పొచ్చు 100%. ఓకే కేతిరెడ్డి గారు. ఎస్, శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు వినే ఉంటారు కేతిరెడ్డి గారు చెప్పినట్టు. సో ఇది ఫస్ట్ టైం కాదు టికెట్స్ రేట్స్ పెంచడం. ప్రతిసారి పెద్ద సినిమాలు వచ్చినప్పుడు ఇది జరుగుతూనే ఉంది. లాస్ట్ 3-4 టైమ్స్ నుంచి మేము ఈవెన్ జగన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఫైట్ చేసాం ఈ సినిమా రేట్స్ పెంచడం విషయంలో. ప్రతిసారి డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఎండ్ టైంలో సరే కొన్ని రోజులు వరకు పెంచుకోవచ్చు అన్నట్టే వస్తుంది అని అంటున్నారు. సో ఒక అడ్వకేట్ గా మీరు ఏం చెప్తారు? ఇదేం ఫస్ట్ టైం